అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏళ్ల తరబడి లలితా సహస్రనామ సాధన చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా జరగని అద్భుతం ఒక అమ్మాయి జీవితంలో జరిగింది. అది 9 నెలల లలితా సహస్రనామ స్తోత్ర సాధన వల్ల జరిగింది. అది చెప్పుకోబోయే ముందు, ఆ విషయాలన్నీ చెప్పుకోబోయే ముందు మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మన లలితా సహస్రనామ స్తోత్రం చదవాలి, నేర్చుకోవాలి, తప్పులు లేకుండా నేర్చుకోవాలి అని ఒక ఆరాటం ఉంటుంది మనందరికీ కూడా. ఇంకొకటి ఏంటంటే, లలితా సహస్రనామ స్తోత్రం మనం ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారి దగ్గర దీపారాధన వెలిగించి అమ్మవారినే చూస్తూ చదువుతామో, సాక్షాత్తు అక్కడ అమ్మవారు వచ్చి కూర్చుంటారు. అంటే మనం చదివేటటువంటి లలితా సహస్రనామ స్తోత్రాన్ని అమ్మవారు చాలా ప్రీతితో వింటారు. అది ఎప్పుడు మనం ఉచ్చారణ దోషాలు లేకుండా మనం చదివేది శ్రావ్యంగా ఉంటేనే కదా. మనం ఎవరైనా అంతే కదా. పాట గమకాలతోనూ చక్కగా దోషాలు లేకుండా పాడితే మనం పాట వినేలా ఉంటాం. అదే పాట తప్పులు తడకలతో పాడితే మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాం. అమ్మవారు కూడా అంతే. మీరు ఎప్పుడైతే తప్పులతోనూ ఉచ్చారణ దోషాలతోనూ చదువుతారో అక్కడి నుంచి అమ్మవారు వెళ్ళిపోతారు. మేము ఈ మధ్య ఒక కాంటెస్ట్ పెట్టాం, ఫ్రీ పుస్తకం. ఎవరైతే లలితా సహస్రనామ స్తోత్రాలు ధ్యాన శ్లోకాల నుంచి మొదలుపెట్టి 5 శ్లోకాలు తప్పులు లేకుండా చదువుతారో వాళ్ళకి లలితా సహస్రనామ పుస్తకాన్ని ఫ్రీగా ఇస్తాము అని. అయితే చాలామంది అసలు మొట్టమొదటి శ్లోకంలోనే ఫెయిల్ అయిపోయారు. ఎట్లా ఫెయిల్ అయ్యారు? వాళ్ళు మొట్టమొదటి ధ్యాన శ్లోకం ఏంటి? సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌళి స్ఫురత్. ఆ ఒక్క లైన్లోనే సింధూరారుణ అండమనేసి సింధూరారుణ ధూకి ఒత్తు. పైగా ఒత్తే కదండి, దానికి ఏమి పెద్ద ప్రాబ్లం ఏముంది అంటే, సింధూరాకి అర్థంలో చాలా తేడా ఉంది. మరి అమ్మవారు అలా తప్పులు తడకలతో చదివితే మనల్ని ఆశీర్వదిస్తారా? అక్కడి నుంచి వెళ్ళిపోరా? అలాగే విగ్రహం అనకుండా విగ్రహం, త్రినయనం, మాణిక్యం, మౌళి, స్ఫురాత్ ఇలా చదువుతున్నారు. అంటే ఎంత ఆ ఒక్క లైనే లోనే 10 తప్పులు చదివేస్తుంటే ఇంకా మొత్తం మీరు చదివేటటువంటి లలితా సహస్రనామ స్తోత్రం అద్భుతంగా ఉంటుందా? దానివల్ల మరి కష్టాలు రాకుండా ఏమొస్తాయి? దానివల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఏమొస్తుంది? కాబట్టి మనం నేర్చుకుని చదువుకోవాలి. మీకు ఒక గురువుగారిని ఎంచుకోండి. ఆ గురువుగారి ద్వారా ముఖత మీరు నేర్చుకోండి. ఎప్పుడైనా మీరు గురుదక్షిణ ఇచ్చి నేర్చుకున్నారా? పోనీ ఫ్రీగా నేర్చుకున్నారా? లేకపోతే తప్పులు లేకుండా మీరు ఏదైనా ఆడియో వింటూ నేర్చుకున్నారా? ఆ ఏదైనా ఆడియో కూడా ప్రామాణికత ఉన్న ఆడియో వినండి. ఈ మధ్య నేను టీవీ ఛానల్లో కూడా లలితా సహస్రనామ స్తోత్రం ప్లే అవుతుంటే విన్నాను. దాని నిండా తప్పులే. నాకు ఎంత కోపం వచ్చిందంటే టీవీ ఛానల్ వాళ్ళ నెంబర్ తీసుకుని మరీ ఫోన్ చేయాలనిపించింది. కానీ నాకు ఆ నెంబర్ తెలీదు. తెలియకపోవడం వల్ల నేను చేయలేకపోయాను. ఖచ్చితంగా ఎప్పుడో అప్పుడు ఆ నంబర్ సంపాదిస్తాను, వాళ్ళకి చెప్తాను. ఆ ప్లే చేసేది మానేయండి. మంచిగా దోషాలు లేకుండా ఉన్నది లలితా సహస్రనామం ప్లే చేయండి అని కూడా చెప్తాను. అయితే ఇప్పుడు సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహాం. ఇక్కడ స్మితముఖీమాపీన వక్షోరుహాం అంతా కలిపి చదవాలి. చాలా మంది స్మితముఖి మాపీన వక్షోరుహాం, స్మితముఖిని మాపీన వక్షోరుహాన్ని విడదీసేస్తున్నారు. అలా విడదీసి చదవాలనుకున్నప్పుడు స్మితముఖీం ఆపీన వక్షోరుహాం అనైనా చదవాలి. ఇలా తప్పులు తడకలతో దయచేసి చదవకండి. చాలా ప్రముఖ ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళు ఫ్రీగా నేర్పిస్తున్నాం, రోజుకి క్లాసులు జరుగుతూనే ఉంటాయి, పొద్దున్నుంచి సాయంకాలం దాకా వెళ్ళిపోతూనే ఉంటుంది. అలా మా స్టూడెంట్స్ అందరూ చెప్తూనే ఉంటారు, 24 గంటలు మాకు ఇంక అదే పని అని చెప్పి అనుకుంటున్న వాళ్ళు కూడా చాలా తప్పులే నేర్పిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. చాలా జాగ్రత్తగా ముందు ఆ నేర్పించే ఆవిడ ఒక గురుముఖత నేర్చుకుని అప్పుడు మీ అందరికీ నేర్పిస్తే బాగుంటుంది అని నా సూచన. ఇది నేను చెప్తున్నది కాదు, కేవలం అమ్మవారి యొక్క ఆదేశం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతోంది. అయితే ఇందాక మీకు చెప్పాను కదా,
చాలా మందికి సంవత్సరాల తరబడి కూడా సాధన చేసినా కూడా లభించినటువంటి ఆ యొక్క పవర్ ఏదైతే ఉందో అమ్మవారి యొక్క ఆశీర్వచనం అది 9 నెలల సాధనతో ఒక అమ్మాయికి లభించిన అమ్మాయి చెప్తోంది. ఆ అమ్మాయి ప్రతిరోజు ఒకే ఒక్క శ్లోకాన్ని నేర్చుకుందంట. ఎట్లాగా? ఆ ఒక్క శ్లోకాన్ని ఆడియో వింటూ ఎలాగ ఒకసారి వినడం కాదు, 2 సార్లు వినడం కాదు, 3 సార్లు వినడం కాదు. ఒక 50, 60 సార్లు ఆ ఒక్క శ్లోకాన్ని ఆ ఒక్క రోజంతా వినడం. అది వచ్చేదాకా వినడం. తను మళ్ళీ ఆ శ్లోకాన్ని చదవడం. ఆ విన్న శ్లోకంతోటి చదివిన శ్లోకాన్ని కంపేర్ చేసుకోవడం. ఎక్కడైనా మళ్ళీ దోషం వస్తే మళ్ళీ అదే శ్లోకాన్ని మళ్ళీ కొన్ని వందల సార్లు వినడం. విని తప్పులు లేకుండా సాధన చేసింది. అలా ఆ శ్లోకం వచ్చేదాకా సాధన చేసింది. ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు అదే మొట్టమొదటి శ్లోకమే. అది వచ్చింది అని అనిపించుకున్నాక తర్వాత శ్లోకానికి వెళ్ళింది. అలా ఇప్పటికి 60 శ్లోకాలు నేర్చుకుందండి ఆ అమ్మాయి. కానీ దానికి పట్టిన సమయం ఎంతో తెలుసా మీకు? 9 నెలలు. కానీ మీరేమంటారు? లలితా సహస్రనామం ఒక రోజులో నేర్పుతారా? 3 రోజుల్లో నేర్పుతారా? వారం రోజుల్లో నేర్పుతారా? మాకు వచ్చేయాలి ఇప్పటికిప్పుడు అర్జెంట్‌గా లలితా సహస్రనామ స్తోత్రం వచ్చేయాలి. మీరు అలా ఆదరా బాదరాగా నేర్చుకుంటే దాంట్లో మీకు ఇంకా తప్పులు పోతాయి. ఉచ్చారణ దోషాలు ఉంటే ఉన్న అమ్మవారు కాస్త కూర్చున్న అమ్మవారు కాస్త లేచి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి చేసినట్టు గనక సాధన ఎవరైతే చేస్తారో అమ్మాయికి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు జరిగాయి. కేవలం 60 శ్లోకాలు నేర్చుకుంది. పూర్తిగా 182.5 శ్లోకాలు కూడా నేర్చుకోలా. ఇంకా పూర్తిగా నేర్చుకోకుండానే ఆ 60 శ్లోకాలు శుద్ధమైనటువంటి మనసుతో ఉచ్చారణ దోషాలు లేకుండా ఆ అమ్మాయి నేర్చుకుని సాధన చేస్తూ ఉంది కాబట్టి ఆ అమ్మాయికి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అమ్మాయి జీవితంలో ఉన్నటువంటి అబ్స్టకల్స్ అన్నీ కూడా అసలు అమ్మాయి ఏం కోరుకోలేదు. ఎక్క నెరవేర్చు తల్లి అని గాని, నాకు ఈ కష్టం ఉంది పోగొట్టు తల్లి అని గాని, ఏమీ అమ్మాయి సంకల్పం కూడా చెప్పుకోలా. కేవలం ఆ అమ్మాయి లలితా సహస్రనామాలు తప్పులు లేకుండా చదువుకోవాలి అనే ఒకే ఒక సంకల్పంతో నేర్చుకోవడం మొదలుపెట్టింది. 60 శ్లోకాలు నేర్చుకుంది. 9 నెలలు గడిచేసరికల్లా ఆ అమ్మాయి జీవితంలో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి సమస్యలు తెలియకుండానే దాటిపోయి అమ్మాయి నిన్న ఫోన్ చేసి చెప్పింది. అంటే లలితా సహస్రనామ స్తోత్ర సాధన అన్నది మామూలుగా చేసే సాధన కాదు. చాలా మంది చెప్తూ ఉంటారు లలితా సహస్రనామాలు చేస్తుంటే మాకు ఆ కష్టాలు వచ్చేయండి, మాకు ఈ కన్నీళ్ళు వచ్చేయండి, మాకు అవి వచ్చేయండి, మాకు ఇవి వచ్చేయండి. కాదు. మీరు చేసే సాధన ఎక్కడికి పోదు. మనం రూపాయి వేసుకోండి, రూ. 2 వేసుకోండి, మనం బ్యాంకులో గనక వేసుకుని ఉంటే ఆ మొత్తం డబ్బు ఎప్పుడో అప్పుడు మన జీవితంలో మన కష్టకాలంలో మనకు అక్కడికి వస్తుంది అనడంలో సందేహం లేదు. కాబట్టి మీరు నిష్కల్మషమైనటువంటి బుద్ధితో అమ్మవారిని ఆర్తితో ప్రార్థించి మీకు ఒక శ్లోకమే నేర్చుకోండి, 2 శ్లోకాలే నేర్చుకోండి. ఆ నేర్చుకుంటే శ్లోకాలు పెర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. మీరు నేర్చుకుంటే గనక మీకు బ్యాంక్ బ్యాలెన్స్ మీకు ఎలా అయితే కష్టకాలంలో ఉపయోగపడుతుందో, అలాగే మీరు చేసిన ఈ సాధన వల్ల ఉపయోగించినటువంటి ఏ పవర్ అయితే ఉందో ఆ పవరు మిమ్మల్ని కష్టకాలంలో ఖచ్చితంగా మీ సమస్య నుంచి బయట పడేస్తుందనడంలో సందేహం లేదు. కాబట్టి ఎన్నో సంవత్సరాల తరబడి నేర్చుకునేటటువంటి సాధన కన్నా తప్పులు లేకుండా చేస్తున్నటువంటి ఈ అమ్మాయి సాధన చాలా అభినందనీయం, అభిలషణీయం కూడా. ఆ మార్గాన్ని ఎంచుకుంటే రోజుకి ఒక్క శ్లోకమే చాలు. మన జీవితాన్ని మారుస్తుంది అనడంలో ఏమీ సందేహం లేదు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.